భారతీయ సంస్కృతిలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంది. ఇక కార్తీక మాసంలో అయితే దీప సంస్కృతికి పట్టాభిషేకం జరుగుతుంది. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీకంలో దీపాలు వెలిగించడం మహాపుణ్యంగా చెప్పాయి పురాణాలు. అందుకే కార్తీకంలో దీపారాధనకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తుంది హిందూ సంస్కృతి. ఈ సంస్కృతిని సజీవంగా కొనసాగించే క్రతువులో భాగంగా భక్తి టీవీ ఏటా కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటా దీపకాంతులు వెదజల్లుతోంది. దీప సంస్కృతి విశిష్టతను నేటి తరానికి తెలియజెప్పే క్రమంలో భక్తి టీవీ కోటి దీపోత్సవం పేరుతో దీప యజ్ఞాన్ని తలకెత్తుకుంది. ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుంది. అమావాస్య చీకట్లను పోగొట్టి జగత్తుకు వెలుగులు పంచే దీపావళి పర్వదినం మరుసటి రోజు నుంచి మనకు కార్తీక దీప సంప్రదాయం మొదలవుతుంది. ఇరు సంధ్యలలోనూ మన లోగిళ్లు, ఆలయాలు దీపతోరణాలై వెలిగిపోతుంటాయి. కార్తీకం వచ్చిందంటే కొండల మీద నుంచి దివ్వెలు దిగి వస్తాయి. కార్తీకం రాకతో వానలు వెనకబడతాయి. బురద ఇంకి నేల మార్ధవంగా ఉంటుంది. పచ్చికలతో గడ్డి పూలతో నేల తివాచీలు పరుచుకుంటుంది. చంద్రశేఖరుని సిగపువ్వు కార్తీకంలో రెక్కవిచ్చుతుంది. కార్తీక మాసపు వెన్నెల చిక్కదనమే వేరు. ఆ వెన్నెల్లో బొట్టు పెట్టుకోవచ్చు. కార్తీకంలో శివాలయ ధ్వజస్తంభాల్ని ఆకాశదీపాలు అధిరోహిస్తాయి. ఇవి ఉన్నతంగా నిలబడి శివనామం జపిస్తూ జాగారాలు చేస్తాయి. సమస్త దేవతలకు మహాదేవుని మహిమతత్వ సందేశాలు ఆకాశదీపాలు అందిస్తాయి. ప్రతి గుమ్మంలో కార్తీక దీపం దర్శనమిస్తుంది. ఈ తరుణంలో కార్తీకంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం. ఇది వెలుగుతో పాటు ఓంకార పరిమళాన్ని వెదజల్లుతుంది. సుభిక్షం సుందరం సురుచిరం కార్తీక దీపం. కార్తీకంలో దీపోత్సవాల్లో ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు, అనంత పుణ్య ఫలాలు లభిస్తాయి. స్వయంగా వెలిగించకపోయినా మరొకరు వెలిగించిన దీపాన్ని కళ్ళకద్దుకున్నా నమస్కరించినా మంచిదేనని పండితులు చెబుతారు. కార్తీకం హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమే అయినా శివారాధన ప్రత్యేకంగా చేస్తారు. ఏకబిల్వం శివార్పణం అంటూ కార్తీకంలో ఒక్క మారేడు దళాన్నైనా శివలింగంపై ఉంచితే చాలు. ఓం నమశివాయ అంటూ కాసిన్ని నీళ్లు శివలింగంపై పోయగలిగితే చాలు. ఒక్క సోమవారం నాడైనా నక్షత్ర దర్శనం వరకు శివారాధనలో గడిపి భుజింపగలిగితే చాలు. హరోం హర శంకర అంటూ ఈ నెల రోజుల్లో ఒక్క రోజైనా పుణ్య నదుల్లో మునక వేస్తే చాలు. సమస్త తీర్థాలు క్షేత్రాలు సేవించిన ఫలం, సాధు సత్పురుషుల్ని దర్శించిన ఫలం అన్నింటినీ మనకు కార్తీకమే అందిస్తుంది. కార్తీక మాసాన్ని హరిహర ప్రియం అంటారు. ఈ మాసంలో శివకేశవుల సమక్షంలో ఒక్క దీపాన్ని వెలిగించినా కోటి దీపాల వెలుగుతో సమానమని శాస్త్రవచనం. కార్తీకంతో సమానమైన మాసం, కృతయుగంతో సమానమైన యుగం, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవు. కార్తీకంలో 3 పొద్దులు పవిత్రం. అందులో 3 ఆకుల మారేడు దళం సాక్ష్యం. శివనామం పవిత్రం. కార్తీకంలో దీపం పుణ్యప్రదం. ఉపవాసం మోక్షప్రదం. శివనామం కైవల్య కారణం, ముక్తికి సోపానం. జీవిత సారం జ్ఞానదీపంలా ప్రకాశించాలి. భౌతికమైన దీపం మానసికమైన దీపం కావాలి. ఆ మానసిక దీపం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్మేలా గుండె గుడిలో వెలగాలి. ఆద్యంతం ఆధ్యాత్మికం, అణువణువు భక్తిభావం. ప్రతి దీపం ప్రణవస్వరూపం, ప్రతి అణువు శివమయం. దీపారాధన భారతీయ సంస్కృతిలో ప్రధాన అంశం. పూజాదికాలు చేసేటప్పుడు మొదటిగా జ్యోతి ప్రజ్వలనం చేసి నమస్కరిస్తారు. షోడశోపచారాల్లో దీప సమర్పణ ముఖ్యం. దీపం వెలిగించే చోట జ్యోతి స్వరూపులు, కాంతి శరీరులు అయిన దేవతలు కొలువుంటారు. కార్తీక మాసంలో ఇరు సంధ్యలలోనూ ఇంటిలో దీపాలు వెలిగించడం హైందవ సంప్రదాయం. శివుని వంటి దైవం, గంగ కంటే పవిత్రమైన నది, కార్తీకం వంటి పుణ్యమాసం మరొకటి లేవు. పవిత్రమైన కార్తీకం ఓంకారమై, ఆకాశదీపమై, శివపదమై, మారేడు దళమై, విష్ణు నామమై మన నేలను పునీతం చేయడానికి విచ్చేసే తరుణం. కార్తీకం భక్తి ప్రపత్తులతో, దీపకాంతులతో, ఏకభుక్తాలతో ఆధ్యాత్మిక శోభను ప్రదర్శిస్తోంది. సనాతన సంస్కృతి ప్రకారం కార్తీక మాసం ఎంతో పుణ్యకాలం. తెల్లవారుజామునే తలస్నానం చేసి దీపారాధన చేస్తే పుణ్య ఫలితాలు కలుగుతాయని చెబుతారు. కార్తీక మాసంలో శివకేశవుల అనుగ్రహం కోసమే భక్తులు పూజలు చేస్తారు. ముఖ్యంగా పరమేశ్వరుణ్ణి అధికంగా పూజిస్తారు. కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ నెలలో తెల్లవారుజామున నదీ స్నానం చేసి దీపారాధన చేస్తే ఎంతో శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి దానం
ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలోనే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ మాసంలో చేసే ప్రతి మంచి పనికి అపారమైన ఫలం లభిస్తుంది. కార్తీక మాసానికి మన పురాణాలు, సంస్కృతిలో ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టే పరమ పవిత్రమైన ఈ మాసంలో దీపోత్సవాలు చేసే సంస్కృతి కొనసాగుతోంది. అంతేకాదు వాటిని తమ జీవన విధానంలో భాగం చేసుకున్నారు హిందువులు. తరతరాలుగా కొనసాగుతున్న దీప సంప్రదాయం హైందవ సంస్కృతిని సజీవంగా ఉంచుతోంది. ఈ సనాతన ధర్మ జ్యోతి అఖండ జ్యోతిగా వెలుగులీనేలా హిందువులంతా పరమ నిష్టగా కార్తీక క్రతువులు చేస్తూ వస్తున్నారు. దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం. ఆధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రాముఖ్యం ఉంది. మన సంస్కృతికి, సంప్రదాయానికి దీపారాధన పట్టుగమ్మగా నిలిచింది. అటువంటి సంప్రదాయాన్ని ముందు తరాల వారికి సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఏటా కార్తీక మాసంలో దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కళ్యాణాలు నిర్వహిస్తున్నాం. ప్రసిద్ధ పండితులు ప్రవచనాలు అందిస్తున్నారు. పీఠాధిపతులు అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందిస్తున్నారు. అతిరథ మహారథులు అతిథులుగా విచ్చేస్తున్నారు. వారందరి సమక్షంలో వేలాది మంది ప్రజలు వెలిగించిన కోటి దీపాలు వెలుగుతుంటే భక్త కోటి తన్మయమవుతుంది. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజా సామాగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పక్షాన ఉచితంగా అందిస్తున్నాం. లాభాపేక్ష లేకుండా ఇటువంటి కార్యక్రమం ఇదొక్కటే అన్న రీతిలో అందరి ప్రశంసలు అందుకుంటూ ఏటికేడాది సరికొత్త హంగులతో నవనవోన్మేషంగా భక్తి టీవీ కోటి దీపోత్సవం జరుగుతోంది. ఈసారి కూడా నవంబర్ 1 నుంచి నవంబర్ 13వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం ఘనంగా జరుగుతుంది. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో దైవానికి ప్రతిరూపాలైన దీప శిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటి కాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేద పారాయణలు, జగద్గురువుల అనుగ్రహ భాషణలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళాశాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ప్రదోష వేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీ దేవతల కళ్యాణాలు, విశేష పూజలు విచ్చేసిన భక్తుల మనసులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. భక్తి టీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటి దీపోత్సవం. కోటి దీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండగ మాత్రమే కాదు, పాల్గొనే ప్రతి భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపరుచుకునే మహాపర్వం. కూర్చున్న చోటు నుంచి మహాదేవునికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని వీక్షించవచ్చు. శివలింగానికి స్వయంగా బిల్వార్చనలు చేయవచ్చు. భస్మంతో అభిషేకించవచ్చు, పూజించవచ్చు. పసుపు కొమ్ములతో అమ్మవారిని ఆరాధించవచ్చు. సౌభాగ్యం కోసం అమ్మవార్లకు కోటి కుంకుమార్చన చేయవచ్చు. దోషాలు తొలగేందుకు రాహుకేతు పూజలు చేయవచ్చు. శ్రీ వెంకటేశ్వరునికి ముడుపులు కట్టవచ్చు. ఐశ్వర్యాలు అనుగ్రహించమని దుర్గమ్మకు గాజులు అలంకరించవచ్చు. ఇలా ఒకటేమిటి, ఇలాంటి ఎన్నో పూజలు కోటి దీపోత్సవంలో భక్తులకు లభించిన దైవానుగ్రహాలు. ఎలాంటి రుసుములు, ప్రవేశానికి నియమ నిబంధనలు లేని ఈ ఉత్సవానికి వచ్చి కూర్చుంటే చాలు, జన్మ జన్మల పుణ్య ఫలాన్ని మూటగట్టుకుని వెళ్ళొచ్చనేది భక్తుల మాట. వేడుకలో పాల్గొనే భక్తులందరి చేత స్వయంగా సంకల్పం చెప్పించి కనుల పండువగా సకల దేవతల కళ్యాణోత్సవాలు చేయిస్తారు. కళ్యాణోత్సవ మూర్తులు వివిధ వాహనాలు అధిరోహించి దీపోత్సవ ప్రాంగణంలో ఊరేగుతుంటే ఈ వేడుకను వీక్షించే భక్తులు తన్మయులవుతారు. సకల దేవతలకు ఒకే ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే భక్తులకు అంతకు మించిన మహద్భాగ్యం ఇంకేముంటుంది. ఇళ్లలో 2 దీపాలు వెలిగించడం సహజం. ఆలయాల్లో మరికొన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో చాలా క్షేత్రాల్లో 1,00,000 దీపోత్సవాలు కూడా నిర్వహిస్తారు. అయితే చరిత్రలో వినని కనని ఉత్సవం 2012లో ఆవిష్కృతమైంది. దీపోత్సవం అంటే ఒక రోజులో, ఒక పూటలో ముగిసిపోయేది కాదనేది మా ఆలోచన. భక్తి టీవీ నిర్వహించే దీపోత్సవం చిరస్థాయిగా నిలిచిపోవాలని, భావి తరాలు అనుసరించాలనేది సంకల్పం. అందుకు అనుగుణంగా రూపుదిద్దుకున్న మహాదీప యజ్ఞమే భక్తి టీవీ కోటి దీపోత్సవం. భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతా ప్రతిమలు, పూలు, పూజా సామాగ్రి ఇలా ప్రతిదీ ఉచితంగా సిద్ధం చేశారు. ప్రాంగణానికి వచ్చిన భక్తులు ప్రాంగణంలో కూర్చుని ముహూర్త సమయానికి దీపాలు వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. అతిపెద్ద ధార్మిక సంస్థలు సైతం చేయలేని కార్యక్రమానికి పూనుకున్నారు. కోటి దీపాలు వెలిగించడం అంటే మాటలు కాదు, అది ఆకాశానికి నిచ్చెన వేయడం లాంటిది.
అయితే భగవంతుడి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సులు, కార్యక్రమ ప్రణాళిక, సిబ్బంది సహకారం వెరసి 2012లో చరిత్రలో మొట్టమొదటిసారి భక్తి టీవీ కోటి దీపోత్సవం నభూతో నభవిష్యతి అనే రీతిలో జరిగింది. నవంబర్ 4 నుంచి నవంబర్ 18 వరకు 15 రోజుల పాటు తొలి దీపమేళా జరిగింది. కోటి దీపోత్సవ ప్రధాన వేదిక కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కైలాసమే ఇలకు దిగివచ్చిందా అనేంతగా ప్రధాన వేదిక ఆకట్టుకుంది. కైలాస పర్వతాల నడుమ కొలువైన శివయ్యను దర్శించని భక్తుడంటూ లేడు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు ప్రతిరోజు ముహూర్త సమయానికి తొలి దీపం వెలిగించగా ప్రాంగణమంతా కోటి దివ్యల కాంతితో మెరిసేది. ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు, పీఠాధిపతుల ఆశీస్సులతో, దీపారాధనలతో జరిగిన కార్యక్రమం ప్రత్యక్షంగా పాల్గొన్న భాగ్యనగర వాసులకు, టీవీ ద్వారా వీక్షించిన కోట్లాది మంది ప్రేక్షకులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభవం. 15 రోజుల పాటు ప్రతిరోజు సాయం సంధ్యా సమయాన చరిత్రలో తొలిసారి కోటి దీపాలు వెలిగించడమనే అసాధ్యం సుసాధ్యమైంది. ప్రసార మాధ్యమాల చరిత్ర తిరగరాస్తూ కొత్త అధ్యాయం మొదలైంది. హైందవ సంస్కృతిలో కీలకమైన దీపారాధన ఘట్టానికి పట్టం కడుతూ కోటి దీపోత్సవానికి రూపకల్పన చేసింది భక్తి టీవీ. కోటి దీపోత్సవం పేరుతో భక్తి టీవీ సరికొత్త అధ్యాయానికి తెరతీసిందనే చెప్పాలి. భక్తి టీవీ కోటి దీపోత్సవం మొదలుపెట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక విప్లవం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియడంలో భక్తి టీవీ తన వంతు పాత్ర పోషించింది. కోటి దీపోత్సవ ప్రభావంతో తెలుగునాట ప్రతి ఆలయంలో ఈరోజు కార్తీక మాసంలో దీపోత్సవం జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రభావంతో కార్తీక మాసంలో దీపోత్సవాలు చేస్తున్నాయి. ఇలా దీపారాధన సంస్కృతికి తాను పట్టం కట్టడమే కాకుండా అందరిలోనూ ఆ సనాతన స్ఫూర్తిని నింపింది భక్తి టీవీ కోటి దీపోత్సవం. క్షేత్రాల్లో ఏమైనా బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు, జాతరలు జరుగుతున్నప్పుడు వాటికి ప్రతి ఏడాది హాజరు కావడం భక్తులకు రివాజుగా మారుతుంది. అదే సంప్రదాయం భక్తి టీవీ కోటి దీపోత్సవంలోనూ కొనసాగింది. ఇది కేవలం వేడుక అయినప్పటికీ కార్తీక మాసం రాగానే భాగ్యనగర వాసుల చూపు ఎన్టీఆర్ స్టేడియం వైపే ఉంటుంది. కోటి దీపోత్సవ ప్రాంగణం నేలకు దిగిన ఇల కైలాసంలా సింగారించుకుంటుంది. జంట నగరాల్లోని అన్ని దారులు కోటి దీపోత్సవానికి నడిపించగా భక్తజనం పిల్లా పాపలతో తరలివస్తారు. పూల ముగ్గులతో తీర్చిదిద్దిన ప్రాంగణం ముత్తైదువులతో కళకళలాడుతుంది. వందలాది మంది వాలంటీర్లు తరలివస్తారు. భజనల, కోలాట బృందాలు ప్రాంగణమంతా కలియదిరుగుతూ మరింత వన్నె తెస్తారు. వారే కొన్ని వేల మంది ఉంటారంటే ఆశ్చర్యం కలగక మానదు. వ్యక్తిగతంగా చేసుకునే ఆరాధనల కంటే సామూహికంగా చేసే కార్యక్రమాల వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ లక్ష్యంతోనే భక్తి టీవీ కోటి దీపోత్సవం నిర్వహిస్తోంది. ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు కళారూపాలు ప్రదర్శించి అర్థం కాని జటిలమైన విషయాలను ఈ వేదిక నుంచి ప్రజలకు చేరవేయడం మహత్కార్యం. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వల్ల 1000 సోమయాగాలు, అగ్నిస్నోమ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. దీపం పవిత్రంగా ఉండటమే కాదు, దీపాన్ని చూసినందువల్ల ప్రశాంతత, సౌందర్యం అనుభూతించగలం. దీపాన్ని ప్రజ్వలింపజేసి ఆ కాంతిలో శాస్త్ర విషయాలు మాట్లాడుకుంటే వినటానికి సౌందర్యం, పవిత్రత రెండూ సిద్ధిస్తాయి. పెను చీకటికి ఆవల ఏకాకృతిగా వెలిగే దీపం పరబ్రహ్మ. ఆ పరంజ్యోతి హృదయాకారంలో ప్రకాశిస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో దీపారాధన ముఖ్య నిధి. వెలుగుల ముద్దగా, స్వయం ప్రకాశ జ్యోతిగా, సూర్యచంద్రులకు సైతం కాంతిని ప్రసాదించే స్వరూపం పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడిని హృదయాకారంలో జ్యోతి స్వరూపుడిగా దర్శనం చెయ్యాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. ఇక్కడ దీపం అంటే మన లోపల జ్యోతి స్వరూపంగా వెలుగుతున్న పరమాత్మ. ఆయన వెలుగుతోనే ఈ శరీరం జడత్వం నుంచి చేతనత్వాన్ని పొందుతోంది. అటువంటి ఈశ్వర తత్వాన్ని మన లోపల వెతుక్కోవాలి. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో కార్తీక దీపాల వైభవమంతా కన్నులకు కడుతుంది. మరపురాని మధురానుభూతుల్ని మీ సొంతం చేస్తుంది. అవి యుగ యుగాలుగా జరిగే బ్రహ్మోత్సవాలు కాదు, సనాతనంగా నిర్వహించుకునే నవరాత్రులు కాదు, తరతరాలుగా చేసుకునే పండుగలో, పర్వదినాలో కాదు, అలాగని మునుపెన్నడూ ఎవరూ చేయని క్రతువు కాదు. వేదాలు, పురాణేతిహాసాలు అందించిన వెలుగుకు కోటి కాంతులు అద్దిన ఉత్సవం. కార్తీక మాసానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన ఒక అద్భుతం. కార్తీక మాసానికి సనాతన వైభవాన్ని తీసుకొచ్చిన సంరంభం. అదే భక్తి టీవీ కోటి దీపోత్సవం. చైత్రమాసంలో రాములోరి కళ్యాణం కోసం ఎదురుచూసినట్టుగా, ఆషాఢమాసంలో బోనాల పండుగకు సిద్ధమైనట్టుగా, శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలకు, భాద్రపదంలో గణపతి ఉత్సవాలకు, ఆశ్వయుజంలో దేవీ నవరాత్రులకు సంసిద్ధమైనట్టుగా కార్తీక మాసం వస్తోందనగానే
ఆస్తికులందరికీ గుర్తుకొచ్చే అపురూప సంరంభం భక్తి టీవీ కోటి దీపోత్సవం. దీపం అంటే ప్రమిదలో నూనె పోసి వత్తివేసి అగ్ని వెలిగించడం కాదు. దీపం దైవానికి ప్రతిరూపం. దీపారాధనతో దైవ సాన్నిధ్యం కలుగుతుంది. అందుకే దీపానికి భగవంతునికి అభేదం చూపేందుకు ప్రతిరోజు దీపం వెలిగించమన్నారు మన పెద్దలు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపం వెలిగించడానికి మించిన పుణ్య కార్యం మరొకటి లేదు. ఇటువంటి పుణ్య ఫలితం ప్రతి ఒక్కరికి దక్కాలనే సంకల్పానికి ప్రతిరూపమే భక్తి టీవీ కోటి దీపోత్సవం. కోటి దీపోత్సవానికొస్తే సమస్త క్షేత్రాలకు వెళ్ళినట్టే అనే భావన ప్రతి భక్తుడికి కలిగేలా కార్యక్రమం రూపకల్పన జరిగింది. ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం 6 గంటలకు కైలాసానికి వినబడేలా శంఖారావం మిన్నంటుతుంది. ఆ వెంటనే వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తాయి. వెనువెంటనే శివయ్యకు స్వాగతం పలుకుతూ ప్రదోషకాల అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా స్వరార్చనలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు, విశేష పూజలు, కళ్యాణోత్సవాలు, వాహన సేవలు, జగద్గురువుల ఆశీసులు, దీపారాధనలు, లింగోద్భవాలు, సప్తహారతులు, మహానీరాజనాలు, సాంస్కృతిక కదంబాలు, ఇలా ఒకటేమిటి, కోటి దీపోత్సవంలో ప్రతి ఘట్టము మహాద్భుతమే. ఏటా కోటి దీపోత్సవానికి దేశం నలుమూలల నుంచి జగద్గురువులు, పీఠాధిపతులు తరలివస్తుంటారు. కోటి దీపోత్సవ కార్యక్రమం అంటే కేవలం దీపాలు వెలిగించే పండగ మాత్రమే కాదు, కార్తీక మాస వైభవాన్ని, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని తెలిపే విశిష్ట వేదిక కూడా. సమాజంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు, లబ్ధ ప్రతిష్ఠులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, వివిధ రంగాల ప్రముఖులు సైతం ఈ వేడుకలో ఆనందంగా పాల్గొంటారు. కోటి దీపోత్సవ చరిత్రలోనే కాదు, భక్తి టీవీ ప్రస్థానంలో సైతం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టం 2023 కోటి దీపోత్సవం. మహాదేవునికి కోటి దీపాల నీరాజనం అర్పించేందుకు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మోడీ విచ్చేయడం ఓ అపూర్వ జ్ఞాపకం. 10 ఏళ్లకు పైగా ఏటా జరుగుతున్న ఈ మహాదీపోత్సవం గురించి తెలుసుకుని ప్రధాని విచ్చేశారు. దీపారాధన కార్యక్రమాన్ని ఆద్యంతం గమనించి తాను సాక్షాత్తు కాశీలోనే ఉన్నానన్న అద్భుత భావన కలుగుతోందని ప్రశంసించారు. తిరుమల శ్రీనివాసునితో పాటు భద్రాద్రి రామయ్య, శ్రీశైల మల్లికార్జుని ఆశీసులు స్వీకరించారు. ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేశ ప్రధాని పాల్గొనటం అదే తొలిసారి. కార్తీక మాసంలో శంకర నారాయణులనే కాదు, సమస్త దేవతలను కోటి దీపోత్సవ వేడుకపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కళ్యాణోత్సవాలను, విశేష పూజలను వీక్షించవచ్చు. ఈ అపూర్వ వేడుకలో అన్నింటినీ మించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులో ఉన్న ప్రాంగణం కార్తీక దీప కాంతులతో మెరిసిపోతుంది. దివిపై నుంచి చూస్తే నేలపై వజ్రాలు, పగడాలు కలగలిపి ఆరబోసినట్టుగా ఉంటుందా దృశ్యం. దీపారాధన చేసే భక్తుల్లో ఒకటే అనుభూతి, కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం తమ పూర్వజన్మ సుకృతమని. కోటి దీప కాంతుల నడుమ జరిగే లింగోద్భవం అపూర్వ ఘట్టం. సదాశివునికి అర్పించే సప్తహారతులు మరో అద్భుతం. బిల్వ, నంది, సింహ, నాగ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులు ఇచ్చే సమయంలో కైలాస ప్రాంగణం ఓంకారంతో మార్మోగుతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహా నీరాజనం మరో ఎత్తు. ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహా నీరాజనం చేస్తున్నారా అనేంతగా ఉంటుంది ఆ అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు, ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు. అతిపెద్ద ధార్మిక సంస్థలు సైతం చేయలేని ఉత్సవమిది. కోటి దీపాలు వెలిగించడమంటే మాటలు కాదు, నిప్పుతో చెలగాటమాడుతున్నారని నోళ్లు నొక్కుకున్నవారు కూడా ఉన్నారు. కానీ ముక్కోటి దేవతానుగ్రహం, జగద్గురువుల ఆశీసులు, భక్తుల సహకారం, కార్యక్రమ ప్రణాళిక, సిబ్బంది అంకితభావం వెరసి ప్రతి ఏటా అద్భుత రీతిలో కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం మీద పరమ పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన ప్రాధాన్యతను తెలియజెబుతూ సాగే అపురూప ఆధ్యాత్మిక కార్యక్రమమే కోటి దీపోత్సవం. అఖండ సనాతన ధర్మ జ్యోతికి చంద్రునికో నూలుపోగులా మేము మా వంతు సహకారం అందిస్తున్నందుకు గర్వపడుతున్నాం. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.